దాన్ని మీ జిల్లాకి వద్దాం. అంటే ఈ జిల్లాలో పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మెదక్ కూడా పాత మెదక్ 3 జిల్లాలు అయినట్టున్నాయి. దీనివల్ల ఏమైనా ప్రయోజనం జరిగిందా? దీనివల్ల మా ఆలోచన ప్రకారం మెదక్ ఏదైతే జిల్లా ఉండిందో ఈరోజు అది ఈ 3 జిల్లాల డివిజన్లో అది చాలా చిన్న జిల్లాగా మిగిలిపోయింది. దాని తర్వాత ఈ డివిజన్ కూడా సరే అన్సైంటిఫిక్ అయిందని మా ఆలోచన. మరి 3 భాగాలు కాకుండా 2 చేస్తారన్న బాగుండేది, సైంటిఫిక్ ఉండేదని. ఒక నియోజకవర్గంలో 2 మండలాలు ఒక జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్తున్నాయి, ఇంకో 2 మండలాలు ఇంకో జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్తున్నాయి. అటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ జిల్లాల డివిజన్ కొత్త జిల్లాల ఏర్పాటుతో. మళ్ళీ జిల్లాలు ఏర్పాటు చేసినారు కానీ కొత్త కలెక్టరేట్లు లేవు, ఏదో రెంటెడ్ బిల్డింగ్స్లో మేక్ షిఫ్ట్ దాంట్లో నడుపుతున్నారు, ఆఫీసెస్ నడుపుతున్నారు. కొత్త పోలీస్ కమిషనరేట్స్ లేవు. సో ఇవన్నీ కూడా ఏర్పాటు పెద్దగా ఫలితాలు ఇవ్వలేదంటారు. పెద్ద ఫలితాలు దానివల్ల ఎక్కడో పబ్లిక్ వచ్చినట్టయితే మాకు ఎక్కడ కనపడడం లేదు. ఐ మీన్ మీరు అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి తీసుకెళ్ళాలని ఒక ఆలోచన ఉంటే మరి 33, 31 ఇదంతా కూడా ఇంత కన్ఫ్యూజన్ చేసే కన్నా ఇంకా మోర్ సైంటిఫిక్ వేగా వెళ్ళి దాన్ని చేస్తే బాగుండేదని మా ఆలోచన. తర్వాత అండి ఇటీవల మీ జిల్లాకి సంబంధించి జగ్గారెడ్డి గారి మీద పాత కేసులు తిరగతోడటం జరిగింది. దానివల్ల మీకు కొంత దెబ్బతినే పరిస్థితి ఉందా? జగ్గారెడ్డి గారి పాత కేసులో అది కేవలం రాజకీయం ముందు తీసుకొచ్చి పెట్టిన కేసు. అది ఎప్పుడుదో పాత కేసు. ఈరోజు ఎన్నికల ముందు అది ముందుకు తీసుకొచ్చినారు. ఆ కేసులో ఆ ఛార్జ్ షీట్లో ఆ ఎఫ్ఐఆర్లో హరీష్ రావు గారి పేరు లేదా అని మేము అడుగుతున్నాం. మరి హరీష్ రావు గారి పేరు లేక ఉంటే మీరు హరీష్ రావు మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఏం ఎంక్వైరీ పెట్టారు, ఏం ఇంటర్వ్యూ చేశారు, మీ పరిణామాలు ఏంటి? దాంట్లో ఇప్పుడున్న బోధన్ ఎమ్మెల్యే ఆయన షకీల్ది కూడా పేరు ఉన్నది. ఆయన మీద టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు. ఇవాళ ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఏం ఎంక్వైరీ అయింది, దాని మీద మీరు ఏం లేదు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఈ కేసుని రావటం మూలాన జగ్గారెడ్డి గారి పట్ల ఆయన నిలబడే పరిస్థితి కనపడతలేదు. అంటే మీకు ఏమైనా సెట్ బ్యాక్ అయిందా, లేకపోతే అది మీకు అనుకూలంగా మారే అవకాశం? మాకు ఏం సెట్ బ్యాక్ లేదండి. ఇంకా ఆయనకు సానుభూతి పెరిగిపోయింది. రాజకీయ పరంగా ఇటువంటి కేసు ఎన్నికల ముందు తీసుకొచ్చినారు. మళ్ళీ దీంట్లో కాజీపేట లింగయ్య పేరు ఎందుకు బయటకు వస్తలేదు, ఈ హరీష్ రావు గారి పేరు బయటకు ఎందుకు వస్తలేదు, చంద్రశేఖరరావు గారి పేరు కూడా అక్కడక్కడ అంశాలలో ఉన్నది. ఆయన మీద దాని మీద ఏం డిస్కషన్ అవ్వడం లేదు. షకీల్ గారి పేరు ఉన్నది, ఆయనది ఎందుకు అవ్వడం లేదు? మీరు తీసుకుంటే అందరి పేరు తీసుకురండి, అందరినీ కూడా మీరు ముందుకు తీసుకొచ్చి డిస్కషన్లో పెట్టండి. అందరూ ఏమి ఇబ్బందులైనా ఏం జరిగిందని కూడా మీరు ముందుకు తీసుకొచ్చి దాని మీద ఎంక్వైరీ పెట్టండి. అటువంటిది కాకుండా మీరు ఏదో ఒక వ్యక్తి మీదనే మీరు ఫోకస్ పెట్టి ఆయన ఏదో మీ పార్టీకి వ్యతిరేకంగా మా పార్టీ తరఫున ఫైట్ చేస్తున్నాడని చెప్పేసి తీర ఎన్నికల 4.5 సంవత్సరాల నుంచి పండుకొని ఉన్నారు. ఈరోజు కేసు తీసుకొచ్చి ముందు అందులో కూడా ఒక అంశం ఒక వ్యక్తి మీద మీరు ఇలా కేసులు పెడుతున్నారు. సో దీన్ని రాజకీయ పరంగా మీరు పెట్టలేదని చెప్పి దీనిలో మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్లో ఎక్కడో దగ్గర మీరు అదే అంటే టీఆర్ఎస్కి ప్రతికూలమే అవుతుంది తప్ప అనుకూలం కాదంటారు. అంటే జగ్గారెడ్డి గారు పోటీ చేసినా చేయకపోయినా. అవునండి. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసినప్పటికీ ఇబ్బంది ఏం లేదు. జగ్గారెడ్డి గారు పోటీ చేసినా, జగ్గారెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్ చేసినా జగ్గారెడ్డి గారే పోటీ చేస్తారు. జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యేగా నిలబడతారు సంగారెడ్డి నుండి. సో దాంట్లో ఏమీ లేదు. ఆయన బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు, ప్రచారంలో ఉన్నాడు ఆయన. సో ఆయనే బలమైన నాయకుడు అక్కడ. సో అటువంటి పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు మనము అనుకునే ఆలోచనల మీరు ఎంత ఇబ్బందికరమైన ఇటువంటి ఈ ఫాల్స్ కేసులు ఎన్ని మీరు బయటకు తీసుకొచ్చి మీరు వేసినా కూడా ప్రజలు వాళ్ళ ఆలోచన కూడా చాలా డీప్గా ఉంటుంది. మనం అనుకున్నట్టు ఏదో సూపర్ఫిషియల్ పై ఆలోచన కాదు. 4.5 ఇదేదో కేసు మీరు 2014లో మీరు అధికారంలో వచ్చినాక తీసుకొచ్చి దీని మీద మొత్తం ఎంక్వైరీ పెట్టుకొని చర్యలు పెట్టుకొని ముందుకు తీసుకొచ్చి మీరు నిర్ణయం తీసుకుంటే అది వేరే ఉండేది. ఎన్నికల ముందు తీసుకొచ్చినారు. అలా 5-6 మంది పేర్లు ఉన్నాయి, మీరు ఒకరినే పిన్ పాయింట్ చేస్తున్నారు. మళ్ళీ 5-6 మందిని ఎంక్వైరీ చేయండి. ఆ రోజు చంద్రశేఖరరావు గారి పేషీలో ఎవరున్నారు కేంద్ర మంత్రిగా పేషీలో, ఆయనను కూడా ఎంక్వైరీకి పిలవండి. ఆయన రోల్ ఏముండిందని అది కూడా కనుక్కొని ఎంక్వైరీ పెట్టి దాని మీద మీరు చర్యలు ప్రొసీడ్ కావండి. నేను తప్పు ఆయన కరెక్ట్ అని అనడం లేదు. లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. లెట్ ఇట్ బి యూనిఫామ్ ఆన్ ఎవ్రీవన్. అందరి మీద సమానంగా ఉండనియండి, ఏదో ఒక వ్యక్తి మీద అని కాదు. పిక్ అండ్ చూస్గా తీసుకోండి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి
ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.